హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టొమాటో రైస్ చేస్తున్నాను. అంటే ఇది టమాటా పులావ్ అనొచ్చు, టమాటో రైస్ అనొచ్చు, మన ఇష్టం. ఏం వేసానంటే ఆల్రెడీ పట్టాల్సిన వెయిట్ పలావ్ దినుసులన్నీ వేసాను. అంటే ఇంట్లో ఉన్న వరకే. ఇది ఒకటి ఉంది కదా, స్టార్, ఇలైచి, చెక్క మొగ్గ, బగారాకు, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, షాజీరా, అంతే. సో ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యే లోపల బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాను, నానబెట్టలేదు ఎందుకంటే అంత టైం లేదు అందుకని. సో నెక్స్ట్ ఇదిగోండి గ్రీన్ చిల్లీ వేసేసా. కొంచెం కారం కోసం కావాలి. ఇదేంటో ఎన్ని వేసినా కానీ గ్రీన్ చిల్లీ కారమే ఉండట్లేదు. సో అందుకని కొంచెం 4 వేసాను, చూస్తాను తర్వాత దాని పరిస్థితి. అది కొంచెం మగ్గే లోపల టొమాటోస్ కట్ చేసుకుందాం. సో ఆనియన్స్ కట్ చేసుకున్నాం, టొమాటోస్ కట్ చేసుకున్నాం కదా, ఇవైతే అందులో వేసేద్దాం. యాక్చువల్ కొంతమంది ఇది గ్రేవీ చేసేస్తారు. మనం అంత గ్రేవీ మిక్సీ పెట్టేసేసి దానికన్నా నాకు ఇట్లా ఎందుకు నచ్చుతుంది. అది మరీ పేస్ట్గా పెద్దగా అనిపించదు, నచ్చుతుంది. ఇలా చేస్తే ఇంకొంచెం టేస్ట్ ఉంటుంది. మా మేడు వాళ్ళ పాపది ఎంగేజ్మెంట్ అంట. చూడండి, నాకు ఇప్పుడు అంత పని ఉంది, మామూలుగా కాదు. ఇంట్లో అంత పని ఉంది, అదంతా అయిపోయింది. ఇప్పుడు ఇల్లు తుడుచుకోవటాలన్నీ అయ్యాయి. 4 గంటలు ఉన్నాయి, అది అడిగేస్తే పెద్ద పని తప్పిద్ది. నాకు ఇంకా అయిపోతుంది, రేపు వస్తుంది. 2 డేస్ నుంచి రావట్లేదు, రేంజ్లో చుక్కలు కనిపిస్తున్నాయి నాకు. సో ఇది ఇలా వేసేసి కలిపేసి కొంచెం ఉప్పు, కారం, అంటే రైస్కి తగ్గట్టే ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కొంచెం అంత కారం వేద్దాం, కొంచెం పసుపు వేద్దాం. ఇది బిర్యానీ కాదు, కొంచెం టొమాటో రైస్ పలావ్ లాగా, ఒక రకంగా పలావ్ లాగా వస్తుంది, ఇంకో రకంగా ఫ్రైడ్ రైస్ లాగా. ఫ్రైడ్ రైస్ అని కూడా అనకూడదులే, పలావ్ అనుకోండి, పలావ్ లాగా వస్తుంది. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేద్దాం. లైట్గా వేద్దాం. ఉప్పు తగినంత వేద్దాం, కారం పసుపు లైట్గా వేద్దాం. రైస్ కూడా సరిపోయాను, తీసేసుకొని ఒకేసారి. ఉప్పు డన్. పచ్చిమిరపకాయలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి కారం కొంచెం, ఎందుకంటే కారం వేసేది టమాటో రైస్ కదా, కొంచెం రెడ్ కలర్లో కనిపించడానికి. చాలామంది ఫుడ్ కలర్ వేస్తారు బయట అయితే. మనం ఇంట్లో చేసుకుంటున్నప్పుడు కొంచెం నీట్గా చేసుకోవాలి కాబట్టి మనకు అలాంటివన్నీ వద్దండి. పసుపు లైట్గా, పసుపు వెరీ లైట్గా. అందులో టొమాటోలో కొంచెం ఒక రకమైన ట్యాంగీ స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ పోయేదానికోసము. అండ్ యాంటీబయాటిక్ కూడా మనకు అందరికీ తెలిసింది. ఇప్పుడు ప్రత్యేకంగా నేను చెప్పేది ఏం లేదు కదా, అదనమాట సంగతి. మెయిన్ కలర్ కోసం వేస్తానండి టమాటా రైస్లో అయితే. సో ఇది బాగా ఉడికి గ్రేవీలాగా వచ్చేసేయాలన్నమాట, అంతే. ముందు మూత పెట్టేసి కొంచెం గ్యాప్ ఇద్దాం, ఉడికిపోద్ది. ఈలోపు నేను అంట్లు కడిగేసుకుంటాను. ఓకే, ఇందాక ఓన్లీ ఆయిల్ వేసాను, గీ వేయటం మర్చిపోయా. సో కొంచెం గీ వేసుకుందాం, ఓకేనా. కొంచెం కమ్మగా ఉంటుంది, కొంచెం సరిపోద్ది. క్యాష్యూస్ ఉంటే క్యాష్యూస్ అవి వేసుకోవచ్చు, చాలు. క్యాష్యూస్ ఉంటే వేసుకోవచ్చు అండి, బాగుంటాయి. కానీ నా దగ్గర ప్రస్తుతానికి లేవు, ఓకేనా. సో ఇది కలిపి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది రోజు. మూత విజిల్స్ పెట్ట అవసరం లేదు, జస్ట్ మూత పెట్టేసుకుందాం అంతే. వేరే పని ఉంది కదా అని మధ్యలో ఇది చూడకుండా ఉండేరు.
మాడిపోయిందంటే చండాలం ఉంటుంది టేస్ట్. ఆడుగంటకుండా చూసుకోండి. గ్రేవీ కొంచెం అంతా పెరిగేద్దాం. కొంచెమే పడమ్మా, కొంచెమే పడు. ఇది కొంచెం అంతే, ఆ మాత్రం చాలు. దీంట్లోకి ఈ పెరుగుతోటి రైతా కొంచెం పుల్లగా ఉంది. మన ఇంట్లో పెరిగైపోతే కింద ఓనర్ ఆంటీ దగ్గర తీసుకొచ్చా, కొంచెం పుల్లగా ఉంది, సరిపోతుంది. అయినా పర్లేదు, కొంచెం వేసాంగా, మరీ ఎక్కువ వేయలేదుగా. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసుకోండి. కొంచెం ఉడికాక ఇప్పుడే పెరిగేసాం కాబట్టి పుల్లగా అనిపిస్తుంది. ఒక్క 5 minutes ఆగి టేస్ట్ చూడండి. ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని చేసుకుందాం. వచ్చేసా 5 minutes తర్వాత వచ్చేసా. చూసారా, ఆయిల్ బాగా పైకి తేలింది, ఉడికిపోయింది. కొంచెం ఉప్పు కారం చూస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు అలా ఉండండి. గ్రేవీ రమ్మ, కొంచెం ఆయిల్ వస్తుంది, అంత గ్రేవీ రాకుండా. డన్ సరిపోయింది. మాత్రం కారం సరిపోయింది, ఉప్పు సరిపోయింది. ఇప్పుడు కడిగి పెట్టుకున్నా. ఆవిరి పట్టేసింది. వెయిట్ ఆగు రాజా. ఇప్పుడు రైస్ వేసేద్దాం. సో నానబెట్టుకున్న రైస్ అయితే 1:1.5 రైస్ వాటర్ వేసుకుంటే సరిపోయింది. అంటే 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాస్ వాటరు. ఇప్పుడు ఇది కలిపేద్దాం. నేను నానబెట్టుకోలేదు కాబట్టి 1:2 వేస్తాను. నార్మల్గా మనం వేసుకుంటాం కదా పెసరు, అత్తెసరికి అలా కలిపేసి కలిపి ఎక్కువ కలపకండి, బాస్మతి రైస్ కదా, బ్రేక్ అయిపోద్ది. సో కలిపి ఎసరు పోసుకుందాం. ఎసరు చూసారా, కొంచెం ఫ్రై అయింది, చాలు. మధ్యలో ఈ మ్యూజిక్ ఏంది అనుకున్నారు, నాకు అది అలవాటు అంతే. కొన్ని రోజులు పోయిన తర్వాత మార్చుకుంటలేండి. సో ఎసరు వాటర్ తెచ్చేసుకున్నాను, పోసేసుకున్నాను. ఇప్పుడు డన్. కొంచెం అలా తిప్పితే అన్నీ కిందనే ఉండిపోకుండా కొంచెం కలుస్తాయి. అలా వదిలేసి సరిపోయింది. అసలు ఉప్పు సరిపోయింది వాటర్ వేసిన తర్వాత. ఇప్పుడు మూత రివర్స్లో పెట్టేద్దాం. విజిల్స్ ఏం అవసరం లేదు. ఇది మీడియంలో పెట్టాను చూడండి, సిమ్లోనే పెట్టాను, మీడియం కూడా కాదు, సిమ్లో పెట్టాను. ఒక 7 minutes అంతే మ్యాక్సిమం, ఉడికిపోతుంది. ఓకేనా? మీ కింద మెజర్మెంట్కి చూపిద్దాం అనుకున్న కప్పు కనపడేది. ఇది మామూలుగా మనకి రైస్ కుక్కర్కి వస్తుంది కదా, ఆ కప్పు. దీంతో 1.5, 1 full వేసాను, తర్వాత హాఫ్ అనమాట, హాఫ్ కప్. 1 full and half, 1.5 వేసాను. సో 1:2 కదా, ఒకదానికి 2, హాఫ్ దానికి 1, హాఫ్
ఒకటి. సో మొత్తం ఎన్ని 2 3 వాటర్ వేసేసి పెట్టేశాను. గాలి మామూలుగా వస్తుందండి బాబు. వాటర్ వేసి పెట్టాం కదా, ఇంకా కలిపేసి అన్నీ చూసుకున్నాం కదా, ఉప్పు అన్నీ ఇంకా సరిపోతాయి. ఇంతే పెట్టేసి సిమ్లో ఒక్క 7 minutes ఉంచేస్తే రైస్ అయిపోద్ది. 7 minutes తర్వాత చూపిస్తాం మళ్ళీ. డన్. ఇంకా ఆఫ్ చేసేద్దాం. ఇంకేదన్నా మాయిశ్చర్ ఉంటే ఆ వేడికి సెగకి సెట్ అయిపోద్ది. ఎక్కడికి వెళ్తున్నా? ఇక్కడే ఉండు. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది మన టొమాటో రైస్. టొమాటో రైస్ అయిపోయింది. మొన్న ఎవరు ఇలా మాట్లాడితే బెండపూడి ఇంగ్లీష్ మాట్లాడకమాట అలా ఉంది మరి. అయిపోయిందండి. దీంట్లోకి రైతా వేసుకోవచ్చు. ఇది కొంచెం స్పైసీగానే చేశాను నేను. నాకు ఇట్లానే తినేస్తే సరిపోతుంది. మనం అంత ఎక్కువ స్పైస్ తినాం కాబట్టి. మా వారికి ఇంకేదైనా కావాలంటే ఏమన్నా పచ్చడి వేసేసుకోవచ్చండి. ఏమంటారు అది, పండు మిర్చి పచ్చడి అలాంటివి సరిపోతాయి. నాలాంటి వాళ్ళకి స్పైస్ తినని వాళ్ళకి మాత్రం రైతాతోటి వెళ్ళిపోతే అయిపోద్ది. కథం, స్టోరీ అండ్ టాటా, బై బై. సో కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.